సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్, ఇందాక శ్రీ విష్ణు గారు చెప్పారు నా ప్రేమ కథలో హానెస్టీ ఉందని. సో ఆయన మ్యూజిక్లో కూడా ఆల్వేస్ హానెస్టీ కనిపిస్తుంటుంది. అంతే హానెస్టీతో ఆయన ట్యూన్స్ ఇస్తారు కాబట్టి అంతే సూపర్ సక్సెస్ఫుల్గా ఆయన సినిమా నిలబెడుతున్నారు అన్నమాట ఆయన సంగీతంతో. సురేష్ బొప్పిలి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ సురేష్ జీ. ముందుగా ఈ సినిమాని ఇంత ఆదరించి ఇంత మ్యాసివ్ హిట్ చేసిన రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ నేను చెప్పాను వేణన్న నాకు ఎలాంటి నా కెరియర్ నేను ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్నా అంటే వేణన్న ఎంత కారణమో దాని వెనకాల ఉన్న విష్ణు గారు. సార్ నమస్తే సార్, థ్యాంక్ యూ వచ్చినందుకు. సార్తో నేను స్టార్టింగ్ డేస్లో 4 సినిమాలు చేశాను. అంటే ఆ టైంలో ఒక మ్యూజిక్ కొత్తని బిలీవ్ చేసి మనం కంపోజర్గా పెట్టుకుందామని వేణన్న ప్రపోజల్ పెట్టినప్పుడు ఒక హీరో యాక్సెప్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అసలు నేను ఏం చేసినో తెలియదు. అప్పటికి నేను ఇండిపెండెంట్ సాంగ్స్ కూడా చేయలేదు, అసలు తెలియదు నేను ఎవరికి. ఒక ఇంజనీర్ నేను అంతే. ట్యూన్స్ ఏదో చేసుకుంటూ స్టూడియోలో ట్యూన్స్ చేసుకుంటూ ఉన్నా. వేణన్న ట్యూన్స్ విని నచ్చి నన్ను ప్రొడక్షన్ హౌస్కి తీసుకెళ్ళి విష్ణు గారికి అండ్ విజయ్ గారికి పరిచయం చేసి ఇతని ట్యూన్స్ చాలా బాగున్నాయండి, ఎక్స్ట్రాడినరీ కంపోజరు, నాకు సెట్ అవుతాడు అనిపిస్తుంది అని అన్నప్పుడు నన్ను యాక్సెప్ట్ చేసి వరుసగా 4 సినిమాలకు నన్ను కంపోజర్గా పెట్టుకున్నారు విష్ణు గారు. థ్యాంక్ యూ సార్. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మీరు అసలు నాకు థ్యాంక్స్ సార్, మీరు వచ్చినందుకు నిజంగా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ సార్. అండ్ నేను రాసుకొని వచ్చిన సేమ్ మర్చిపోతాను. అండ్ సార్ బివిఎస్ రవి గారు మాకు ప్రతిసారి సపోర్ట్ చేస్తున్నారు. లాస్ట్ టైం ప్రీ వెడ్డింగ్ షోకి చిన్న సినిమాల ప్రతి సినిమాకు మీరు ఒక పెద్ద దిక్కులాగా వచ్చి ప్రతిసారి మా గురించి ప్రమోట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాను కూడా బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. కోనా సార్ థ్యాంక్ యూ సార్. మీ సినిమాలు చూస్తూ దూకుడు ఇవన్నీ మీ సినిమాలు థియేటర్లలో చూస్తూ విజిల్స్ కొడుతూ కాగితాలు ఎగిరేస్తూ మీరు రాసిన కథలు చూస్తూ కాగితాలు ఎగిరేస్తూ వచ్చినాం సార్. మీ ముందు ఇట్లా నిల్చొని మాట్లాడుతున్నందుకు నాకు అదృష్టంగా ఉంది. థ్యాంక్ యూ సార్. సార్ బాబీ సార్ మా స్టార్, మెగా స్టార్, మా గురువు గారిని ఒక మాస్ హీరోగా చూపెట్టి మా అమ్మి అది వాల్తర్ వీర ఫస్ట్ డే వెళ్ళినా సార్ సినిమాకి. అసలు బట్టలు చింపుకొని పిచ్చిలేసి ఆగమాగమే వచ్చినాం సార్. మా స్టార్ని మళ్ళీ మేము కొంత గ్యాప్ తర్వాత అట్లా చూపించినందుకు థ్యాంక్ యూ సార్. మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నితిన్ గారు సార్, ఈటీవీ నితిన్ గారు, సాయి గారు, ఈటీవీ యాజమాన్యం, వీళ్ళు ఒక సినిమా కోసం నేను చెప్తూనే ఉన్నాండి, పిచ్చోళ్ళలాగా కష్టపడతారు. ఒక టెక్నీషియన్స్కి వాళ్ళు ఇచ్చే వాల్యూ, టెక్నీషియన్స్ గురించి వాళ్ళు థింక్ చేసే విధానం కానీ, అరే ఇది మనోళ్ళు రా మనం కొట్టాలిరా అని. నిన్న కూడా మేము 4 days థియేటర్స్లో తిరుగుతుంటే మాతోని ఆయన అంత పెద్ద అంటే ఒక కంటెంట్ హెడ్ అయి ఉండి మమ్మల్ని గైడ్ చేస్తూ మా వెనకాల తిరుగుతూ మా బాగోగులు చూసుకుంటూ, అంటే అంత డౌన్ టు ఎర్త్ ఉండి అంత బాగా చూసుకుంటాడు. టెక్నీషియన్స్ని అంత బాగా పుష్ చేస్తారు నితిన్ గారు. థ్యాంక్ యూ సార్. సాయి గారు థ్యాంక్ యూ సార్. మీ మేలు నా జీవితంలో మర్చిపోలేను. విరాట పర్వం తర్వాత నేను ఎక్కడికో ఇదై ఉండే, బట్ 90s అనే ఒక సినిమా అవకాశం ఇచ్చి, ఆదిత్య సిరీస్ ఒక అవకాశం ఇచ్చి, సేమ్ విష్ణు గారు ఎలాగ నన్ను యాక్సెప్ట్ చేశారో ఈ సిరీస్కి కూడా ఆదిత్య వీళ్ళు నన్ను తీసుకెళ్ళినప్పుడు నన్ను యాక్సెప్ట్ చేసిన ఈటీవీ యాజమాన్యానికి, నితిన్ గారికి, సాయి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. నేను ఎక్కువ చెప్పుకుంటున్నా అనుకోవద్దు, చెప్పుకోవాలి. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత కొట్టిన డ్యూడ్ చెప్పుకోవాలి. అండ్ వంశీ నందిపాటి గారు, బన్నీవాసు గారు, ఈ సినిమా మేమందరం ఏమంటారు స్టూడియోలో మిక్సింగ్ థియేటర్లో మురిసిపోతున్నాం. చాలా బాగా వచ్చింది, అద్భుతంగా వచ్చింది, ఎక్స్ట్రాడినరీగా వచ్చింది అని మురిసిపోతున్నాం. కానీ జనాల్లోకి వెళ్ళాలంటే ఒక పెద్ద సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్ట్ వంశీ నందిపాటి గారు అండ్ బన్నీవాస్ సార్ థ్యాంక్ యూ సార్. ఈ సినిమాని రూరల్ సార్ పిచ్చోళ్ళమైనాం సార్. నిన్న థియేటర్లలో తిరుగుతుంటే ఒక్కొక్కడు ఎత్తుకపోతారు మమ్మల్ని, ఆ డాంబర్ గాన్ని, అఖిల్ని, రాంబాయిని. అసలు ఒక వేవ్ లాగా ఉంది సార్ థియేటర్లలో. అంత దూరం అంత మాస్ థియేటర్ల వాళ్ళకు తీసుకెళ్ళిన వంశీ నందిపాటి గారికి, బన్నీవాస్ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ మేలు జీవితంలో మర్చిపోలేను. అండ్ వెంకన్న, ఈ సినిమాలో కొంతమంది గురించి చెప్పుకుంటా అండి. వెంకన్న నిన్న నేను ఖమ్మం వినోద థియేటర్లో
నేను లోపలికి వెళ్ళి ఒక 5 నిమిషాల ముందు కూర్చున్నా అండి థియేటర్లో. ఒక ఆయన పక్కన కూర్చున్నా. ఆయన వీళ్ళిద్దరు హగ్ చేసుకునే సీన్ ఒకటి ఉంటుంది. మూలిసింత కాలమాట ఆ ప్లేస్లో హగ్ చేసుకునే సీన్ ఉంటుంది. ఆయన పక్కన కూర్చొని చూస్తున్నా. వీళ్ళిద్దరు హగ్ చేసుకుంటే మేము ఇట్లా చెయ్యం. వస్తాడు మావాడు వస్తాడు అన్నాడు. ఎవరన్నా అన్న వాడే కుంటోడు ఎంకడు ఎక్క వాడు వస్తాడు చూడు అన్నాడు. అమ్మ నిజమన్న మీకు స్టేజ్ ముందు పరిచయం చేసిన అంటే అంత వైబ్ ఉందన్న. ప్రతి క్యారెక్టరు ఎంకడు వస్తాడు చూడు అని అంటాడు. పుష్పరాజ్ అంటాడు. మా అమ్మ వీడియో తీసినాను మీకు పెడతా. అంటే అంత అద్భుతమైన క్యారెక్టర్ చేసిరన్న. అసలు టెరిఫిక్ పర్ఫార్మెన్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఖిల్ బ్రో, నువ్వు నీ కళ నెరవేరింది బ్రో. నేను సినిమాకు ముందు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. నీ కష్టమేందో తెలుసు. ఎన్నిసార్లు నువ్వు ఈ సినిమా గురించి ఎంత తపన పడ్డావో తెలుసు. ఒక హిట్ కోసం ఎంత ఆరాటపడ్డావో తెలుసు. నీతో పాటు నేను కూడా. కంగ్రాచులేషన్స్ బ్రో, కంగ్రాచులేషన్స్. రాంబాయ్ అసలు మైబాద్లో చూసిరు కదా మా ఊర్లో పోరగాళ్ళు మీ గురించి ఎమ్మడి పడతారు. అన్న ఒక ఫోటో అన్నారు. నేనే ఆగ్రహం ఆయన. అసలు కంగ్రాచులేషన్స్ అండి, కంగ్రాచులేషన్స్. అండ్ కవిత గారు వెంకన్న ఎంత బాగా చేశారో ఒక మదర్గా మీరు కూడా అంత బాగా చేశారండి. చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. కంగ్రాచులేషన్స్ అండి. సార్ శివాజీరాజా సార్, మీరు యాక్టింగ్ చేయరండి. మేము స్కోర్ చేస్తున్నప్పుడు అసలు స్కోర్ అవసరం లేదు ఇక్కడ. ఆయన ఊరికే ఏడిస్తే ఏడుపు వచ్చేస్తుంది, స్కోర్ నీడ్ లేదేమో అనుకున్నాం సార్. అంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు సార్. మీ గురించి చెప్పేంత పెద్దోన్ని కాదు మీరు. అసలు మేము స్కోర్ చేయకుండా మీరు ఏడిపించేస్తారు సార్. అంత అద్భుతంగా చేశారు. మ్యామ్ మీరు కూడా చాలా అద్భుతంగా చేశారు మేడం. మా కాంతమ్మ గుర్తుకొచ్చింది. కాంతమ్మ అంటే మా అమ్మ మ్యామ్. మా శంబయ్య గుర్తుకొచ్చింది సార్ మిమ్మల్ని చూస్తే, మా నాన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకెవరన్నా సార్ రాహుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా సపోర్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సురేందర్ అన్న, నా బలం నువ్వే, నా బలహీనత నువ్వే. నువ్వు పాట రాయకుండా నేను పరిశాన్ అవుతా. అన్న పాట ఎడబోతుందో రావే అని. మీరు రాయబోతే నా పాట బతకదు. థ్యాంక్ యూ అన్న. ఈ పాటలు బతకడానికి ఒక 50% కంపోజింగ్ అయితే ఒక 50% లిరిక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అంత అద్భుతంగా రాసినందుకు. వేనన్న లైఫ్ టైం రుణపడి ఉంటాను. ఈ వేదిక మీది, నా బతుకు మీది. థ్యాంక్ యూ అన్న. బోస్ అన్న అది ఎట్లాంటి మనిషి అంటే ఒక మట్టి మనిషి. ఎంత అద్భుతమైన మనిషి అంటే నిన్న కూడా థియేటర్లో ఉత్తగానే అటపడిపోతాడు. ఈ డైరెక్టరా ఎవరు ఏముండదు అంటే అసలు నేల విడిచి కత్తి సామి చేయడం లైక్ ఏమో అంటారు ఆ సామెత. మట్టికి దూరంగా బతకడు. చాలా ఆర్గానిక్గా ఉంటాడు. ఫుడ్ ఆయన తినే విధానం కానీ, ఆయన వేసుకునే బట్టలు కానీ, ఆయన మనస్తత్వం కానీ, ఆయన ఎమోషన్ అయినా వెంటనే రియాక్ట్ అయ్యే విధానం కానీ, మా బ్రెయిన్ చాలా డౌన్ టు ఎర్త్ ఉంటావన్నా. నువ్వు అనుభవించిన జీవితం, నీ హృదయం, నీ మనసు ఏదైతుందో యాజ్ ఇట్ ఈజ్ ఈ సినిమాలో రిఫ్లెక్ట్ అయిందని నేను అనుకుంటున్నా. అదే అయింది. అందుకే ఇంతమంది హృదయాలను గెలిచినవన్నా. ఫస్ట్ డే కొంచెం అటు ఇటు భయపడ్డాం, కానీ మనోళ్ళు మాస్ చూపెట్టిర్రు, మెంటల్ ఎక్కిచ్చారు. థ్యాంక్ యూ బోస్ అన్న, సాయిల్ కంపేట్ అన్న. ఈ సినిమాకు నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ యావత్ తెలుగు రాష్ట్రాల 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఇంత పెద్ద హిట్ ఇచ్చిర్రు, చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. ఒక్క చిన్న లాస్ట్ కోరిక అండి. మా అమ్మ నాన్న లేరు, వాళ్ళిద్దరిని ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నా. వాళ్ళ ఫోటోలు వేస్తారండి? ఫోటో లేరండి. మా నాన్న శంబయ్య స్టేజీ ఆర్టిస్టు. ఈయన నుంచి వచ్చిందే మా పుట్టుక, మా బ్లడ్. ఈయన నుంచి వచ్చిందే మా కళ. శంబయ్య, లవ్ యూ డాడీ. మా అమ్మ కాంతమ్మ, ఈమె నాట్లల్లో పాటలు పాడుతుంది. నా బంగారు తల్లి, ఈమె నుంచి వచ్చిందే అది. థ్యాంక్ యూ అమ్మ నాన్న, మీరు లేరు బట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సక్సెస్ వాళ్ళకి అంకితం. థ్యాంక్ యూ సో మచ్.